హలో, వెల్కమ్ టు హెల్త్ గురు. బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్చరికలేంటి? మీ గుండె ప్రమాదంలో ఉండే అవకాశం వీటితోనే. గుండెపోటు వచ్చే వారికి కొలెస్ట్రాల్ ఉందో లేదో అని చాలా మందికి తెలియదు. కానీ మన శరీరం ముందుగానే కొన్ని చిన్న చిన్న సంకేతాలు అయితే ఇస్తుందని మీకు తెలుసా? కాలు నొప్పి, కళ్ళ చుట్టూ పసుపు రంగు మచ్చలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్చరికలు కావచ్చు. అసలు ఎల్డిఎల్ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు దీనికి అసలు నిర్లక్ష్యం చేయకూడదు? ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది. ఒకటి హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్, మరొకటి ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఎక్కువైతే అది రక్తనాళాలలో పేరుకుపోయే గుండెకు రక్త ప్రసరణకు తగ్గిస్తుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి అసలు? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. దీన్ని పెరగడానికి కారణం ఇది రక్తనాళాలను గోడలపై కొవ్వు పొరలు అంటే ప్లేక్ ఏర్పడేలా చేస్తుంది. కాలక్రమేణా రక్తనాళాలు ఇరుకుగా మారి గుండెకు రక్తం సరిగ్గా చేరకుండా చేస్తాయి. దీంతో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం ఇంకా పెరుగుతుంది. ఇక హెచ్చరిక సంకేతాలు ఏంటి అంటే, మొదటిది ఛాతిలో నొప్పి. మెట్లు ఎక్కినప్పుడు లేదా వేగంగా నడిచినప్పుడు ఛాతిలో పరుగా అనిపించడం, నొప్పి రావడం, ఒత్తిడిగా అనిపించడం గుండెకు రక్త ప్రసరణ తగ్గిన సంకేతం కావచ్చు. ఇది కేవలం గ్యాస్ సమస్య అని భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ఇక రెండో హెచ్చరిక సంకేతం వచ్చేసరికి కాళ్ళల్లో నొప్పి. కొంత దూరం నడవగానే కాళ్ళ నొప్పి రావడం, ఆగితే తగ్గిపోవడం, ఇది పెరిఫెరల్ ఆర్టెరియల్ డిజీజ్ అంటే లక్షణం కావచ్చు. అంటే కాళ్ళకు వేళ్ల రక్తనాళాలలో కూడా కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉందని అర్థం. ఇక హెచ్చరిక 3, ఊపిరి ఆడకపోవడం. చిన్న పనికే ఆయాసం రావడం, మెట్లు ఎక్కితే ఊపిరి బిగుసుకుపోవడం, అలసట ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కూడా గుండె సమస్యలకు సంకేతం కావచ్చు. ఇక తర్వాత వచ్చేసరి కళ్ళ చుట్టూ పసుపు రంగు మచ్చలు ఉండడం. కళ్ళ రెప్పలపై చిన్న చిన్నగా పసుపు రంగు కొవ్వు మచ్చలు కనిపిస్తే వాటిని గ్జాంథలస్మా అంటారు. ఇవి ప్రతి ఒక్కరిలో కొలెస్ట్రాల్ వల్లే రావు, కానీ ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ లేదా కుటుంబపరమైన కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వాళ్ళలో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇక తర్వాత హెచ్చరిక సంకేతం వచ్చేసరికి చల్లగా ఉండే పాదాలు. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గితే పాదాలు చల్లగా ఉండటం, గాయాలు ఆలస్యంగా మారడం వంటి సమస్యలు రావచ్చు. ఇవి కూడా రక్తనాళాల సమస్యలకు సంకేతాలు కావచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఇక హెచ్చరిక 6 వచ్చేసరికి అకస్మాత్తుగా గుండెపోటు రావడం. అత్యంత ముఖ్యమైన విషయం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు చాలా మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. మొదటిసారి తెలిసేది గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చిన తర్వాతే. అందుకే దీనిని సైలెంట్ కండిషన్ అని కూడా అంటారు. ఇక తర్వాత ఎవరికి ఎక్కువగా ప్రమాదం ఉంది అంటే, ఈ కింద వారికి ఎల్డిఎల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు, వ్యాయామం చేయకపోవడం, పొగ తాగడం, మధుమేహం ఉన్నవారు, అధిక రక్తపోటు, కుటుంబంలో కొలెస్ట్రాల్ చరిత్ర ఉండటం, అలాగే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తినడం వాళ్ళు, వీళ్ళందరిలో ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ ఎలా తెలుసుకోవాలి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కేవలం లక్షణాల ఆధారంగా గుర్తించడం సాధ్యం కాదు. దీనికోసం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ విలువలు మొత్తంగా తెలుస్తాయి. ఇక ఎల్డిఎల్ తగ్గించాలంటే మరి సలహాలు ఏంటి? కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే ఎల్డిఎల్ తగ్గించే అవకాశం ఉంటుంది. రోజు కనీసం 30 నిమిషాలు నడవండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అలానే ఎక్కువగా ఉండే విత్తనాలు తీసుకోవడం ఉత్తమం. నూనెలో వేయించిన ఆహారం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ట్రాన్స్ ఫ్యాట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం కూడా ఉత్తమం. ఇక పొగ తాగడం మానేయడం, బరువును నియంత్రించడం, ఇక వైద్యుడు సూచిస్తే మాత్రమే స్టాటిన్ వంటి మందులు వాడండి. మొత్తానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా సార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెను దెబ్బతీసే సమస్య అవుతుంది. అయితే కొందరిలో కాళ్ళ నొప్పి, కళ్ళ చుట్టూ పసుపు మచ్చలు, ఛాతీ నొప్పి, ఊపిరాడకపోవడం వంటి హెచ్చరికలు కనిపించవచ్చు. ఇవి కనిపిస్తే ఆలస్యం అస్సలు చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేపించుకోవడం కూడా చాలా మంచిది. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం కూడా ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సంబంధిత సమాచారం కోసం మా హెల్త్ గురు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.